నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అంతర్జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు ఒక్కటే హాట్ టాపిక్. ఇరాన్ మీద పెరుగుతున్న ఆంక్షలు. అగ్రరాజ్యం అమెరికా వేస్తున్నటువంటి ఎత్తుగడులకు టెహ్రాన్ విలవిల్లాడుతుంది. ఓవైపు అణు కార్యక్రమాలు, మరోవైపు మానవ హక్కుల ఉల్లంఘనల ఆరోపణలు. వీటి మధ్య నలిగిపోతున్నటువంటి ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు భారతీయ రైతుల కడుపు కొడుతుంది. ఇల్లు కాలి ఒకరు ఏడుస్తుంటే ఒళ్ళు కాలి మరొకరు ఏడ్చారట అన్నట్లుగా అక్కడ ఇరాన్ కరెన్సీ పతనమైతే ఇక్కడ పంజాబ్, హర్యానా రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. అసలు ఇరాన్లో ఏం జరుగుతుంది? మన బాస్మతి బియ్యం ఎందుకు పోర్టుల్లో ఆగిపోతుంది? లెట్స్ వాచ్. అగ్రరాజ్యం అమెరికా, ఐక్యరాజ్య సమితి, పశ్చిమ దేశాలు ఇరాన్ను టార్గెట్ చేశాయి. అణుక్షిపణి కార్యక్రమాలు ప్రాంతీయ అస్థిరతకు మద్దతు ఇస్తోందన్న నెపంతో ఇరాన్పై కఠిన ఎకనామిక్ శాంక్షన్స్ విధించాయి. ఈ ఆంక్షల దెబ్బకు ఇరాన్ చమురు ఎగుమతులు కుప్పకూలాయి. ఫలితంగా ఇరాన్ కరెన్సీ రియల్ విలువ పాతాళానికి పడిపోయింది. ప్రస్తుతం అక్కడ 40% ద్రవ్యోల్బణం కొనసాగుతోంది. సామాన్యుడికి నిత్యావసరాలు అందడం లేదు. జనం రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఈ ఆర్థిక యుద్ధం ఇప్పుడు నేరుగా భారత బాస్మతి బియ్యం ఎగుమతులపై ప్రభావం చూపుతోంది. ముందు వెనక చూసుకోకుండా అడుగు వేస్తే ముళ్ల కంచెలో పడ్డట్టే ఇరాన్ పరిస్థితి తయారైంది. భారతదేశానికి ఇరాన్ ఒక మేజర్ ట్రేడింగ్ పార్ట్నర్. ముఖ్యంగా ప్రీమియం బాస్మతి బియ్యానికి ఇరాన్ అతిపెద్ద మార్కెట్. కానీ తాజా పరిస్థితుల్లో ఎగుమతిదారులు వెనకడుగు వేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఇరాన్ ప్రభుత్వం ఆహార దిగుమతులపై ఇస్తూ వచ్చిన సబ్సిడీలను పూర్తిగా రద్దు చేయడం. గతంలో ఇరాన్ ప్రభుత్వం బియ్యం ఎగుమతి కోసం రాయితీ ధరతో కూడిన డాలర్లను సరఫరా చేసేది. కానీ ఇప్పుడు ఖజానా ఖాళీ అవ్వడంతో ఆ సదుపాయం తీసేసింది. దీంతో పంజాబ్, హర్యానా మిల్లర్లు పంపిన దాదాపు 2000 కోట్ల విలువైన సరుకు అంతర్జాతీయ పోర్టుల్లోనే నిలిచిపోయింది. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు ఆర్డర్లు ఇచ్చాక ఇప్పుడు పేమెంట్స్ చేయలేక ఇరాన్ చేతులెత్తేస్తోంది. ఒకప్పుడు భారత్, ఇరాన్ మధ్య వాణిజ్యం వస్తువుల మార్పిడి ద్వారా సాగేది. మనం ఇరాన్ నుంచి చమురు తీసుకుని దానికి బదులుగా బియ్యం, టీ, ఔషధాలు పంపేవాళ్లం. కానీ అమెరికా ఒత్తిడితో భారత్ చమురు దిగుమతులు నిలిపివేసింది. దీంతో ఆ బార్టర్ విధానం ఆగిపోయింది. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం తర్వాత పరిస్థితులు మరింత విషమించాయి. యుద్ధానికి ముందు డాలర్కు 90,000 రియల్ ఉన్న మారకం రేటు ఇప్పుడు 150,000 రియల్కు చేరుకుంది. ఇది కేవలం ఆర్థిక సంక్షోభమే కాదు, లక్షలాది మంది రైతుల జీవనోపాధి సమస్య. అడకత్తర్లో పోకచెక్కలా భారత బాస్మతి ఎగుమతిదారులు ఇరుక్కుపోయారు. అమెరికా ఆంక్షల వల్ల ఇరాన్ రియల్ విలువ డాలర్తో పోలిస్తే చరిత్రలోనే అత్యల్ప స్థాయికి పడిపోయింది. ఆహార దిగుమతుల కోసం గతంలో ఇరాన్ ప్రభుత్వం ఇచ్చిన ప్రిఫరెన్షియల్ రేటు నిలిచిపోయింది. సుమారు 2000 కోట్ల విలువైన బాస్మతి బియ్యం స్టాక్ పోర్టుల్లోనే ఆగిపోయింది. ఎగుమతిదారులు సరుకు పంపేందుకు భయపడుతున్నారు. ఇరాన్ ప్రతి ఏటా 12,000 కోట్ల విలువైన అంటే 12 లక్షల టన్నుల బాస్మతిని భారత్ నుండి కొంటుంది. ఇందులో 40% వాటా పంజాబ్, హర్యానా రైతులదే. ఇప్పుడు వీరికి గిట్టుబాటు ధర లభించడం కష్టంగా మారింది. సాధారణంగా జూన్, సెప్టెంబర్ మధ్య జరిగే కొనుగోళ్ల సైకిల్ ఇప్పుడు పూర్తిగా అస్తవ్యస్తమైంది. అనిశ్చితి వల్ల మిల్లర్లు కొత్తగా బియ్యం కొనుగోలు చేయడం లేదు. పంజాబ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రంజిత్ సింగ్ జోసన్ మాటల్లో చెప్పాలంటే పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఇరాన్ మార్కెట్ పైనే ఆధారపడి 1000 కోట్ల పెట్టుబడి పెట్టిన మిల్లర్లు ఇప్పుడు దివాలా తీసే స్థితిలో ఉన్నారు. ఎగుమతులు ఇలాగే నిలిచిపోతే రాబోయే రోజుల్లో రైతులకు వచ్చే ధరలను కూడా తగ్గించక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆశ పుట్టించి అడవిలోకి తీసుకెళ్లినట్లు ఇరాన్ మార్కెట్ ఇప్పుడు భారత రైతును నట్టేట ముంచేలా కనిపిస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధానికి ముందు డాలర్కు సుమారు 90,000 రియల్ మారకం రేటు ఉండేది. ప్రస్తుతం 150,000కు చేరుకోవడంతో ఇరాన్కు దిగుమతులు చాలా ఖరీదయ్యాయి. ఇంతకు ముందు ఆహార దిగుమతుల కోసం ఇరాన్ ప్రభుత్వం డాలర్కు 28,500 రియల్ ప్రిఫరెన్షియల్ రేట్ను అందించేది. కానీ ఈ సౌకర్యాన్ని ఇప్పుడు పూర్తిగా ఉపసంహరించుకుంది. అయితే ఇరాన్ సాధారణంగా జూన్ 21 తర్వాత విదేశీ దిగుమతులను నిలిపివేసి సెప్టెంబర్లో మళ్లీ ప్రారంభిస్తోంది. ఈ మధ్యకాలంలో భారత ఎగుమతిదారులు మిల్లర్ల నుంచి బియ్యం కొనుగోలు చేసి నిల్వ చేసుకునేవాళ్లు. కానీ ప్రస్తుతం ఇరాన్లో అనిశ్చితి వల్ల ఈ సరఫరా చక్రం పూర్తిగా ఆగిపోయింది.
కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఇరాన్లో ఆర్థిక సంక్షోభం వస్తే అది మన పంజాబ్ పొలాల వరకు పాకింది. ప్రభుత్వ జోక్యం చేసుకొని కొత్త మార్కెట్ను వెతకకపోతే మన బాస్మతి బ్రాండ్ విలువ పడిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఈ సంక్షోభం ఎప్పుడు సమసిపోతుందో, రైతుల ముఖంలో చిరునవ్వులు ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి.